Hey guys, welcome back to my channel. Welcome back to with one more vlog. ఈ లొకేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ లంచ్కి ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో మేము చర్చ్ అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చాము. సో లంచ్ అయిపోయింది, మంచిగా అయితే తిన్నాము, మంచిగా పెట్టారు కూడా. సో స్పెషల్స్ ఏంటంటే చికెన్, మన ఆంధ్ర స్టైల్ ఎలాగైతే చేస్తారో అలాగే పాపం తను నేర్చుకుని యూట్యూబ్లో చూసి మా గురించి చేసింది. మళ్ళీ వాళ్ళ స్టైల్ మేము తిన్నామని చెప్పేసి తెలుగు వాళ్ళు ఎలా తింటారో అంటే మనం ఎలా తింటామో అలా అయితే చేశారనమాట. సో ఇక్కడ వ్యూ అది చాలా బాగుంది, అందుకని ఒక్కసారిగా మీకైతే చూపించేస్తున్నాను, వచ్చేసేయండి. నెమలి నెమలి చెప్పాను కదా, నెమళ్ళు ఇక్కడ ఇలా కోడులు పెంచుకున్నట్టు పెంచుకుంటారు. పురి విప్పిందా? విప్పుద్ది అసలు. వావ్, ఒక్కసారి పురి విప్పితే బాగుండు. ఇక్కడ అన్నీ కూడా బావి ఉంటుంది అనమాట, బావిలు ఉంటాయి ఇక్కడ. ఈ వాటర్ వీళ్ళంతా కూడా ప్యూరిఫై చేసుకుని ఈ వాటర్ తాగుతారు. ప్రతి ఇంటి దగ్గర మనకి ఎలాగైతే పైపులు ఉండే, ఇదివరకు మన ఇంటి దగ్గర పైపులు అలా ఉండేవి కదా, ఇప్పుడైతే మోటారు ప్లస్ పైపులు కూడా. ఇప్పుడైతే వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక బావిలు అయితే ఉంటాయి, నుయ్యి అని కూడా చెప్పొచ్చు. కొబ్బరికాయ పడి కొబ్బరికాయ నుంచి అయితే చెట్టు కూడా మొలిచింది. ఈ వెదర్ ఎంత బాగుందో, వర్షం వచ్చి ఆగిపోయింది. నేను వస్తున్నానని చెప్పావి అయితే వెళ్ళిపోతున్నాయి. పైనాపిల్ చూపి, పైనాపిల్ ట్రీ. ఇంకా ఇంకేమున్నాయి? తమలపాకులు చూపించావా? చూపించావుగా తమలపాకులు. తమలపాకులు, ఇంకా అగో అరటి చెట్లు. అయ్యో అటు ఇదంతా కూడా వాళ్ళదే కదా ప్లేస్. ఇది ఒక్క చెట్టు అనుకుంటా. కాదు, ఇది బాంబూ స్టిక్స్ కదా ఇవి. కాదు,
ఒక్క తింటారు కదా. ఒక్క ఒక్క పొడి అందులో పెడతారు. అదే పెద్దది ఉంది కదా ఇక్కడ చూడండి, పెద్ద పెద్దది ఉంది కదా, అది మంచిగా ఉంది. దానికి అక్కడ చెట్టు ఉంది కదా, కంటిన్యూస్ అదే ఏది అక్కడ ఉంది కదా, ఓకే. కంటిన్యూస్ గా 6. ఒక్క పొడి కదా, ఒక్క పొడి చెట్లు ఇవన్నీ ఒక్క పొడి చెట్లు. సో ఈ స్థలం అంతా కూడా వాళ్ళదే, చాలా బాగుంది. బాగుంది. ఇదే ఒక్క పొడి చెట్టు. దాని నుంచి ఎలా వస్తుంది ఒక్క పొడి? ఏమో మరి. చూడు ఎంత పెద్దదైందో. అవునా, మరి అదే చూపిస్తా. ఒక్క పొడి చెట్టు ఇది. ఇది ఒక్క చెట్టు అంత పొడవు ఎదిగింది. అమ్మో, ఇగో నేను ఒకసారి చూస్తాను ఒక్క పొడి చెట్టు అని. ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళదే. అదే ఇంత ప్లేస్ మనకుంటేనా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు లేపేద్దాం. పక్కింట్లో బావి ఉందా? అగో పక్కింట్లోది కూడా షూట్ చేసేస్తున్నాం. అదిగో ఇది కూడా బావి. పైనాపిల్ ట్రీ. అవును, పైనాపిల్ వీళ్ళన్నీ కూడా పండించుకోవచ్చు. పైనాపిల్ ఇవన్నీ పైనాపిల్ ట్రీస్. ఆ పక్కన వాళ్ళదంతా సొరపాగా. అవును, ఇంట్లో వాళ్ళది మొత్తం అదే. అదొక ఇల్లు. ఆ ఇల్లు వెనకాలంతా కూడా బూడిద గుమ్మడికాయ కాదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాం కదా, సో తనే పేరు రంజిత. హాయ్ చెప్పు. హాయ్. మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తావా? సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, కమెంట్ చేయండి. కన్నడలో ఏం చెప్తారు? కన్నడలో ఎట్లా చెప్తారు? మళ్ళీ చేద్దామా? పర్లేదు, మళ్ళీ స్టార్టింగ్ పర్లేదు చెప్పు. ಇವ್ರ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ. ಮಾಡಿಯೇನಾ? ಶೇರ್ ಮಾಡಿ, సపోర్ట్ ಮಾಡಿ. వర్షం పడుతుంది అయినా కూడా మేము తడవట్లేదు. వెళ్దామా ఇంకా? చాలా పెద్ద ప్లేస్, బోల్డ్ మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా ఆల్రెడీ కూడా పెంచుతున్నారు. పూల మొక్కలు ఎక్కువ వేస్తే అవునా? ఇది కూడా మీదేనా ఇదంతా? మాదే. ఓకే, సో ఇదంతా ఇది ఫుల్ 30 cents. 30 cents. 30 cents. ఇంటి దగ్గర అరుగులు ఉంటాయి కదా, అగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్ద అరుగు. చక్కగా కూర్చుని అయితే టీ తాగొచ్చు. అరుగు కనబడితే టీ అంతే కదా, ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్ అంతా కూడా టీ తాగొచ్చు. ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్తాము. థ్యాంక్ యూ. మీ చెట్టుదా? మాదే. ఇది మ్యాంగోలా ಮನೆಯಲ್ಲಾಗಿದೆ కదా? మ్యాంగోలా ఏంటది, ఏమంటారు? ನಮ್ಮನೆಯಲ್ಲೇ. ನಂಗೆ ತೆಲುಗು ಬರುತ್ತೆ. ನಮ್ಮನೆಯಲ್ಲೇ ಆಗಿದ್ದು. ఏంటేంటి? ಇದು ನಮ್ಮನೆಯಲ್ಲೇ ಆಗಿದ್ದು. అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? మా ఇంట్లోనే అయింది. మీ ఇంట్లోనే అయిందా?
మీ ఇంట్లో అయ్యింది కాదు, మీ ఇంట్లో మొలిచింది, పెరిగింది, కాసింది. మీ ఇంట్లో కాసింది. బాగుందా? తినండి. చాలా బాగుంది. యమ్మీ, సో స్వీట్. మీ ఇంట్లోనే అయ్యిందా? పిల్లి వచ్చి ఒక రోజు అలా ఉండిపోయిందంట. ఇంకా అక్కడి నుంచి కూడా వీళ్ళు టేక్ కేర్ చేస్తుంటే ఇంకా అక్కడే ఉండి పిల్లల్ని కూడా పెట్టేసింది. ఇంకా వాళ్ళు అయితే పెంచుకుంటారు, ఫుడ్ కూడా దానికి పెడతారు. నడవడం రాదు, ఇంకా ఐస్ ఓపెన్ అవ్వలేదు. అంటే 1 వీక్ అవుతుంది ఐస్ ఓపెన్ అవ్వలేదు. కరిసిద్ది ఏమో ఏం చేయదు అది. కరిసిద్ది. వీళ్ళకి అలవాటేగా, ఫుడ్ పెడుతున్నాయిగా. వద్దులే. శానిటైజర్ రాసుకో. ఏది అక్కడ ఉంది చూడు, గ్రీన్. చున్నీ పెట్టవా? ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము, అంటే కొంచెం వర్షం తగ్గింది అందుకనేసి. సో వేరే చెప్పులు కూడా తెచ్చుకున్నాము. మళ్ళీ చెప్పులు కూడా క్యారీ చేస్తాం. అక్కడైతే మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి కదా. ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా అదే వస్తుందా? ఇటు వెళ్తే ఇటు వెళ్తామంటే హరీష్ వాళ్ళు దిగారు కదా బస్సు, అవును, అక్కడికి వెళ్తాం. ఓకే. ఇటు వెళ్తే బీచ్ స్టార్టింగ్ నుంచి వెళ్తాం. JYUTS అని ఉంటాయి, హెచ్ ఉండదు నా దాంట్లో. క్రిస్టియన్స్ అది. ఇక్కడ మొత్తం చర్చ్ ఉంది కదా, వచ్చేటప్పుడు అక్కడి నుంచి వెళ్తాం చర్చ్. వర్షం స్టాప్ అయిన తర్వాత బయలుదేరాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా ఆ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి అప్పుడు మిగిలిపోయి వచ్చేసింది. ఎప్పుడు అప్పుడు ఇదన్నీ లేదు, ఇలా ఏం లేదు. అప్పుడు కట్టలేదా? కట్టలేదు, ఇప్పుడే ఇంప్రూవ్ చేశాను. అప్పుడు అంటే రోడ్ మీద వచ్చేసి ఒకసారి ఏమైందంటే షార్క్ ఉంది కదా, పెద్ద షార్క్, చాలా పెద్ద షార్క్ ఇక్కడ
ఇదేనా? ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి టీ తాగుతారంట, చాలా ఫేమస్ ప్లేస్ అది. సో అక్కడ బోర్డు రాసి ఏం లేదు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ టీ తాగుతారంట. తడిచిపోయాము, మేము ఎప్పుడు తడిచిపోతాంలే. మనం తడవలేదు అన్నప్పుడు చెప్పాలి, మేము తడవలేదు ఇవాళ. అవును. ఇది నేను ఏంటి కాదా? నాకు ముందే కుక్కలు అంటే చిరాకు అసలు. సరే ఆవిడ కదులుతాలేదు అక్కడ నుంచి. నాకు టీ. నాకు కూడా టీ. వద్దులే కాఫీ. నీకు కాఫీ అంటే నీకు మమ్మీ ఏం తాగు. ఇప్పుడు మీకు టీ, ఇద్దరికి టీ. టీలో ఏమేస్తావు? అల్లం. అల్లమే ఇస్తాను. ఇంకా అదేంటి అల్లం చాలే, అది కూడా ఇస్తా. సరే కావాలంటే నీకు బిర్యానీ ఇస్తా. ఎందుకు బాగుందిగా ఇక్కడ. సరే పదండి వెళ్దాం, పదండి లోపలికి. అంటే అక్కడ కూర్చుని టీ తాగాలని చెప్పి తీసుకెళ్తాం. సరే. మొత్తం తడిచిపోయింది, ఆరాలుగా ముద్ద అయిపోయింది. లేడీస్ ఇద్దరే. ఇదే ఉత్తర బియ్యం అంటే ఇప్పుడు బియ్యం కాదు, ఇప్పుడు బియ్యం. ఇది బ్రౌన్ రైస్ కదా. బ్రౌన్ రైస్ ఇంకా బండగా ఉంది ఇది. ఇక్కడ తినేది ఇప్పుడు మన కోసమనే ఆ రైస్ చేశారు. బాయిల్డ్ రైస్. ఇదే తింటారా? ఇదే తింటారా డైలీ? ఇదే తింటారా? అవునా? ఎప్పుడు మార్నింగ్? మన కోసం వైట్ రైస్. ఇక్కడ తినేది ఇదే బాయిల్డ్ రైసే. బాగుంది. దానికి బెల్లం కొబ్బరి వేస్తే చాలా బాగుంది. వేసుకుని వస్తాం అలా వేస్తే ఇంకా బాగుంటుంది.
మరి అదే ఇక్కడ తినేది బాగుంటది, ఉప్పు బాగా సేపు కావాలి. ఇంకా బాగుంటది. చాలా పెద్దది. రాత్రి చూసినాంగా మనం. వీళ్ళు ఇదే తినేది. రాత్రి ఇదే రైస్ నైట్ పార్టీ జరిగిందండి. నిన్నే పార్టీ. సో నార్మల్ రైస్ లాగే ఉంటది. ఇది పొలంలో పండింది. ఇంకా హోటల్లో ఉందా? ఉంది ఉంది. వాళ్ళు పాలిష్ చేస్తారు, అది మంచిది కాదు. ఇది మనం ఇది మీ పొలంలోదే. పొలంలోదా ఈ రైస్ కొంచెం తింటే సరిపోతాను. సో ఆ బ్రౌన్ రైస్తో వాళ్ళు ఫ్రై చేసి కొబ్బరి ప్లస్ బెల్లం అది కలిపి మిక్స్ చేసి ఉండల్లాగా చుట్టుకుని అయితే లడ్డూలాగా తింటారంట. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ చర్చికి అని చెప్పి బయటకు వచ్చి చర్చ్ చూసుకొని ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఆన్ ద వే టు హోమ్. బాగా టైర్డ్ అయిపోయాం కదా, బాగా టైర్డ్ అయిపోయాం. ఇంటికి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికైతే వర్షం పడట్లేదు మాకు. ఏంటంటున్నా, బయట తిరిగినంతసేపు బాగుంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు పోవడం. ఓకే బాయ్.